ఈ సినిమాకి నేను ఎడిటర్గా వర్క్ చేశాను. ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ గారికి ధన్యవాదాలండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా మంచి స్క్రీన్ ప్లేతో ఒక మంచి సందేశం ఇచ్చారండి డైరెక్టర్ గారు. ఒక కమర్షియల్ పాయింట్ అండ్ దీంట్లో ఉన్న కొన్ని సీన్స్లో ప్రతి ఒక్కరి లైఫ్లో యథార్థంగా జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఉన్నట్టు ఉంటుంది. మనందరం కూడా ఏదో ఒక స్టేజ్లో దీన్ని ఫేస్ చేసే ఉంటాం, ప్రతి ఒక్కరం కూడా, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి సంబంధించి. సో ఈ సినిమా ఈ మంత్ 18th రిలీజ్ అవుతుంది. మీరందరూ మీ నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే మా అందరికీ కూడా మంచి మీరు సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ సినిమాలో మరొక అద్భుతమైన క్యారెక్టర్లో కనిపించబోతున్నటువంటి బలగం దామిని గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. స్పెషల్ థ్యాంక్స్ ఫస్ట్ మీడియా, ఎందుకంటే బల్గం టైంలో చాలా సపోర్ట్ నాకు మీడియా నుంచి వచ్చింది. నా గురించి ప్రతి ఆర్టికల్స్ రాశారు. నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకునే సందర్భం రాలేదు. సో మా డియర్ ఉమా మూవీ ద్వారా వెరీ థ్యాంక్ఫుల్. అండ్ డియర్ ఉమా చాలా స్పెషల్ సినిమా. నేను బల్గం గురించి ఎందుకు మాట్లాడానంటే, సుమయ్య గారు బల్గం మూవీ చూసి నన్ను పిక్ చేసుకున్నారు. ఈ సినిమాలో నేను చాలా చిన్న క్యారెక్టర్ ప్లే చేసిన ఒక మంచి మూవీలో నేను ఉన్నానని చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా మాట్లాడుతుంది. ఇదే స్టేజ్లో బల్గం అయింది. సో మళ్ళీ ఈ సినిమా అంతే మాట్లాడుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ప్లీజ్ వాచ్ April 18th తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాలి. అండ్ డైరెక్టర్ గారికి అండ్ సుమయ్య గారికి, అమ్మగారికి థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చిన, బట్ నేను గుర్తుండిపోయే సినిమాలో చేశానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా రోడ్ మొత్తం డియర్ ఉమా పోస్టర్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్ శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం.